అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ 65. ముందుగా ఇందుకోసం క్యాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, లావులాగానే. తర్వాత బాగా కడిగేసుకొని శుభ్రంగా ఒక బాండీలో వేసేసుకొని ఇలా తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించకూడదు. 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఉడికించుకోండి. 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి, ఎక్కువసేపు కాకుండా. ఇలా మూత పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉండే పురుగులు ఏమైనా ఉంటే అవి చనిపోతాయండి, వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వంపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలండి. 1 కప్పు వరకు, చిన్న కప్పు. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానికి 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. తగినంత కారం వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు. తర్వాత కొద్దిగా చాట్ మసాలా, ఇది కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అండి మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఏమంటే వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు ఇలా అయినా వేసుకోవచ్చు, కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి సన్నగా. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టైం ఉంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకోండి. మూత వేసేసుకొని
టైం లేకపోతే ఇంకా అప్పుడైనా వేసుకొని తినవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలా వేసేసుకోవాలండి మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్. మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తిప్పేయకుండా 1 నిమిషం తర్వాత తిప్పేసుకోండి. ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా బాగుంటుందండి. ఏమంటే మూత పెట్టేసుకోకూడదు. తీసేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటాం కదా మనం, దాని మీద మూత వేయకూడదు. మూసేసి పెట్టుకుంటే మెత్తపడిపోతాయండి. మనం ప్లేట్లోకి తీసుకుంటాం కదా, ఇంకా అలాగే ఉంచేసుకోవాలి. ఇంకా తినేస్తే ఇంకా బాగుంటుందండి, క్రిస్పీగా లోపల క్రంచీగా. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. వీడియో అనేది బాగా పుష్ అయ్యిద్ది అండి. బాక్స్లో వేయడం కానీ అలా చేసి పెట్టుకుంటే ఇంకా మెత్తపడిపోతాయి. అలా చేయకుండా ఒక బౌన్లోకి తీసేసుకొని తినేయండి. మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా కానీ కొద్దిసేపు మూత వేయకుండా అలాగే పెట్టేసుకోండి. అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఒక 4-5 నిమిషాలైనా బాగా ఆయిల్లో ఫ్రై కావాలండి, అప్పుడే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.